అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చిన 84 మంది వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలేనని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు పెరిగాయని, ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సత్యబాబు గారు, నేను యాక్చువల్గా ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్లో ఈరోజు కూర్చోవటం, ఎవరైతే వారి యొక్క సమస్యల కోసం ఇక్కడికి రావటం, వాళ్ళందరి దగ్గర ఈరోజు వినతులు తీసుకోవడం జరిగింది. దాదాపు 84 మంది ఇప్పుడు వరకు వచ్చారు. 84 మంది. అయితే వీటిలో మెజారిటీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ వచ్చిన వాటిలో 90% ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. అయితే ఆ ల్యాండ్ సమస్య సంబంధించిన డిస్ప్యూట్లే పోలీసు సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అండ్ రెవెన్యూ మంత్రి గారు దీని మీద ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు ఎవ్రీ వీక్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తున్నారు. సత్యబాబు గారు, నేను యాక్చువల్గా ఈరోజు